హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఇందాక వీడియోలో నేను ఫుల్ డీటెయిల్డ్ బ్లాగ్ పెట్టాను కదా. సో ఇప్పుడు నేను ఇందాక వీడియోలో ప్రామిస్ చేసినట్టు ఇప్పుడు రైడింగ్ బ్లాగ్ అయితే చేద్దాము. సో ఇగ్నిషన్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది. లెట్స్ స్టార్ట్. సో లెట్స్ స్టార్ట్ ద రైడింగ్ బ్లాగ్. సో సౌండ్ అయితే విన్నారు కదా గైస్. సో ఇది మనకి ఆల్ న్యూ జే సిరీస్ విత్ ఆల్ న్యూ క్లాసిక్ 350 అనమాట. సో సేమ్ 349cc డిస్ప్లేస్మెంట్ అండ్ 20.2 bhp ఆఫ్ పవర్, 27 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజన్లో ఒక టోన్ ఒకటి, ఒక బీట్ ఒకటి డిఫరెంట్ ఉంది కానీ బట్ ఆ పవర్, ఆ టార్క్ అంతా సేమ్. సో ఇది మనకి ఇంజన్ అనేది 5-speed మాన్యువల్, 5-speed గేర్ బాక్స్తో అయితే పేర్ అయింది. సో కాన్స్టెంట్ మెష్ టైప్ అనమాట. అండ్ క్లచ్ కూడా చాలా లైట్ ఉంది. సో లో స్పీడ్స్లో క్లచ్ చాలా లైట్ ఉంది. సో దాది కూడా లైక్ వెట్ మల్టీప్లేట్ క్లచ్ అయితే యూజ్ చేశారు ఇది. సో ఇది ఇంజన్ గురించి అయితే ఇది. నెక్స్ట్ రైడింగ్ విషయానికి వస్తే కనుక కంఫర్టబుల్ ఉంది రైడ్. అవుట్ ఆఫ్ 10 9 అయితే ఇస్తాను నేను. నా అనాలిసిస్ ప్రకారం నేను ఆల్రెడీ క్లాసిక్ వాడాను కాబట్టి మళ్ళీ క్లాసిక్ అయితే తీసుకున్నాను. సో నేను వాడిన క్లాసిక్ 2019 మోడల్, అది గన్ మెటల్ గ్రే. బట్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను క్లాసిక్ వచ్చాను కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం 9 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10. 9 ఎందుకు ఇస్తాను అంటే సస్పెన్షన్ కొత్త క్లాసిక్ కొద్దిగా స్టిఫ్ ఉంది. అండ్ టాకోమీటర్ ఒకటి, 6-speed గేర్ బాక్స్ ఉంటే కూడా అంటే బాగుంటుందేమో అని ఆ ఒక చిన్న 6-speed ఉంటే కూడా బాగుండు అనిపించింది అంతే. బట్ అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత హ్యాండ్లింగ్ విషయానికి వస్తే హ్యాండిల్ రైడర్ సైడ్ పొజిషన్ అయ్యిందనమాట. సో నాకైతే పాత క్లాసిక్కి కొత్త క్లాసిక్కి డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. బట్ హ్యాండిల్ అయితే ఇప్పుడు కొద్దిగా పొజిషన్ లైక్ రైడర్ సైడ్ ఉంది. అండ్ చాలా కంఫర్ట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది హ్యాండిల్. అక్కడ చిన్న టర్నింగ్స్ కూడా ఈజీగా మనోవర్ చేయొచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ ట్రాఫిక్ జామ్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈజీగా అయితే రైడ్ అయితే చేయొచ్చు ఇది. తర్వాత ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇంజన్ పర్ఫార్మెన్స్ మైలేజ్ ఓరియంటెడ్ అండ్ హయ్యర్ టార్క్ ఇంజన్ అనమాట ఇది. బికాస్ హయ్యర్ టార్క్ ఇంజన్ ఉండడం వల్ల సో ఫస్ట్ 3 gearsలోనే మనకి ఈజీగా విత్ క్లచ్, సో ఇట్లా క్లచ్ వదిలేగానే టార్క్ ఇన్స్టెంట్గా, అంటే టార్క్ వచ్చేసేసి లైక్ 30 నుంచి 40 మధ్యలోనే ఫస్ట్ 3 gears ఆర్ 4 gearsలోనే విత్ క్లచ్తోనే ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఈ ఫీచర్ జనరల్గా లైక్ ట్రాఫిక్లో చిన్న ట్రాఫిక్లో మూవ్ అవ్వాలన్నప్పుడు నాకైతే బాగా యూజ్ ఉంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి 110 kilometers అయితే టాప్ స్పీడ్ ఉంది. సో నేను ఇప్పటిదాకా అయితే 110 అయితే కొట్టలేదు. నా టాప్ స్పీడ్ వచ్చేసరికి 95. సో అక్కడే కొద్దిగా వైబ్రేషన్స్ అనేది నేను ఫేస్ చేశాను. సో బికాస్ ఆఫ్ లాంగ్ స్ట్రోక్ ఇంజన్ వల్ల అండ్ పిస్టన్ కూడా చాలా లైక్ లో స్పీడ్ ఉన్నప్పుడు పిస్టన్ మెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది. బట్ హై స్పీడ్ ఉన్నప్పుడు సో పిస్టన్ చాలా హెవీగా మూవ్ అవుతుంది కాబట్టి సో టాప్ స్పీడ్ కూడా అంత వెళ్ళలేదు. ఆ పిస్టన్ మూవ్ అవ్వడం వల్ల కొద్దిగా వైబ్రేషన్స్ అనేది వచ్చింది. బట్ 95 to 100 వరకు అయితే వెళ్ళొచ్చు ఈజీగా 5th gearలో. సో 1 2 3 4 5 gears అయితే ఉన్నాయి మనకి. సో 1 2 3 gears అనేది ఇనిషియల్ పికప్ అండ్ ఇనిషియల్ క్యాచ్, అంటే ఒక స్పీడ్ని క్యాచ్ అవ్వడానికి యూజ్ ట్యూన్డ్ అయి ఉంది అనమాట. అండ్ ఫస్ట్ గేర్లో అన్ని దాంట్లో లో ఎండ్ టార్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో విత్ ఓన్లీ క్లచ్ ఇట్లా వదలంగానే ఒక స్పీడ్ అయితే, అంటే ఒక బండి మూవ్ అవుతుంది అండ్ కొద్ది స్పీడ్ అయితే క్యాచ్ అవుతుంది. అండ్ మిడ్ రేంజ్ టార్క్ కూడా ఓకే. బట్ టాప్ ఎండ్ అయితే అంత లేదు, అంత పికప్ లేదు. సో ఎప్పుడైనా హయ్యర్ ఆర్పిఎం, సో టాప్ ఎండ్ అనేది హయ్యర్ ఆర్పిఎంలో వెళ్ళినప్పుడు ఎంత పికప్ వస్తుంది అనేది చూస్తారు. సో ఆ టాప్ ఎండ్ అనేది అయితే లేదు. బట్ ఫస్ట్ ఇనిషియల్ లో ఎండ్ టార్క్ అండ్ మిడ్ రేంజ్ అయితే చాలా బాగున్నాయి. ఈజీగా మనం ట్రాఫిక్లో అయితే ఈజీగా మనోవర్ చేయొచ్చు, ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. సో నేను ఈ వెహికల్ నేను తీసుకున్న బండి అయితే క్లాసిక్. నేను బోత్ ఇన్ సిటీ అండ్ హైవే మీద డ్రైవ్ చేశాను.
సో మైలేజ్ నాకు అరౌండ్ సిటీకి హైవేకి రెండు కంపేర్ చేసుకుంటే యావరేజ్గా 42 కేఎంపీలు అయితే క్లెయిమ్ వచ్చింది నేను పర్టికులర్లీ రైడ్ చేసినప్పుడు. సో నేను ఓన్లీ లైక్ నా టాప్ స్పీడ్ 95. సో నేను అంత అగ్రెసివ్గా కూడా నడపలేదు, బికాస్ ఇంజన్ కూడా అంత అగ్రెసివ్కి ట్యూన్ అవ్వలేదు. సో అగ్రెసివ్ వెహికల్ అయితే కాదు, ఓన్లీ ఇది క్రూజింగే. సో 5th గేర్ ఈజ్ ఫర్ ఓన్లీ క్రూజింగ్ అనమాట అది. సో ఇది ఇంజన్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది, చాలా రిఫైన్డ్ ఉంది, ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ అయితే లేదు. ఆ స్మూత్నెస్ అయితే నాకు బండి మొత్తంగా అనిపించింది. బండి కూడా చాలా స్మూత్ వెళ్తుంది. ఒక హయ్యర్ ఆర్పిఎం వెళ్ళినప్పుడే వైబ్రేషన్స్ ఉన్నాయి కానీ, బట్ ఇనిషియల్ 60-70 వరకు అయితే ఎక్కడ వైబ్రేషన్స్ అయితే ఎక్కడ అనిపించలేదు. ఇంజన్ కూడా చాలా స్మూత్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మైలేజ్ కూడా చాలా 42 అంటే జనరల్గా ఇంత హెవీ వెయిట్కి 42 రావడం అనేది కూడా ఓకే. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా అంతే క్లెయిమ్ చేస్తున్నారు అట్లా. అండ్ గేర్ కూడా గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, బికాస్ క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది కాబట్టి గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. సో కరెక్ట్ టైంకి కరెక్ట్ స్పీడ్కి, కరెక్ట్ టైంకి, కరెక్ట్ గేర్ చేంజ్ చేస్తే కనుక స్మూత్గా అలా గ్లైడ్ అవ్వచ్చు రైడ్ అనేది అట్లా. అండ్ పర్టికులర్లీ సీటింగ్ అండ్ హ్యాండ్లింగ్ పొజిషన్ చూసుకుంటే కింద ఫుట్ పెగ్స్, బ్రేక్ అండ్ గేర్ ఆ పెగ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ కరెక్ట్ పొజిషన్కి కూడా సెట్ అయింది. సో సీట్ 805 అనమాట. సో హైట్ కూడా ఏమంత అనిపించలేదు. సో నేనైతే 5'6" ఉన్నా. సో 5'6" ఉన్న హైట్, 5'5" ఉన్న హైట్ ఆర్ 5'4" ఉన్న హైట్ ఈజీగా క్లాసిక్ అయితే నడపచ్చు. వెయిట్ గురించి ఆలోచించకపోతే కనుక ఆ హైట్ వాళ్ళు కూడా నడపచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 195 కిలోస్ అయితే ఉంది మనకి. సో ఆపినప్పుడే ఆ వెయిట్ తెలుస్తుంది, బట్ ఇన్ ద గోయింగ్ ఆర్ క్రూజింగ్ చేసినప్పుడు అయితే ఆ వెయిట్ అయితే తెలీదు. ఏదో లైట్ వెయిట్ వెహికల్ నడుపుతున్నంత ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా రైడ్ క్వాలిటీ ఈజ్ 8.5 అవుట్ ఆఫ్ 10 అకార్డింగ్ టు మై అనాలిసిస్. ఆ 8.5 కూడా ఎందుకంటే ఒక సస్పెన్షన్ ఒకటి అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటే బాగుంటుంది. అండ్ వైబ్రేషన్స్ కొద్దిగా హయ్యర్ ఆర్పిఎంలో రాకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఫుడ్ పెగ్స్ బాగున్నాయి, అన్నీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. సో టీవీఎస్ రానిన్ కూడా బాగుంది. నేను ఆల్రెడీ టీవీఎస్ రానిన్ కూడా నడిపాను. అండ్ మీటియోర్ కూడా బాగుంది. దట్ ఈస్ యువర్ విష్, మీరు ఏం తీసుకుంటారు అనేది. బట్ నా అనాలిసిస్ ప్రకారం అన్ని టాపిక్స్ అన్ని పాయింట్స్లో చూసుకుంటే ఓవరాల్ రైడింగ్ కంఫర్ట్ నేను 8.5 నుంచి 8.7 ఆ రేంజ్లో అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10. సో ఒక ప్రాబ్లమ్స్ ఇందా చెప్పాను కదా అది. సో సిటీలో అయితే బెస్ట్ క్రూజింగ్ అండ్ హైవేలో కూడా బెస్ట్ క్రూజర్ అని అయితే చెప్పచ్చు. సో ఇది గైస్ టోటల్ రైడింగ్ బ్లాగ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇంజన్. సో డోంట్ ఫర్గెట్ టు subscribe.